ఫలిత బలం అంటే నెట్ ఫోర్స్. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము అంతరిక్షంలో ఉన్నామని ఊహించుకుందాం. అక్కడ మన దగ్గర ఒక గ్రహ శకలం ఆస్ట్రాయిడ్ ఉంది. అది మనతో పోలిస్తే స్థిరంగా ఉంది లేదా స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ గ్రహ శకలాన్ని కదిలించాలి అని అనుకున్నాం. అందుకోసం మనం ఏం చేస్తాము? అందుకోసం మనం దానికి ఒకవైపు రాకెట్ని అమర్చుదాం. ఆ తర్వాత రాకెట్ను ఆన్ చేస్తే రాకెట్ ఆన్ అయిన వెంటనే చాలా వేడిగా ఉన్న వాయువులు మరియు అనేక కణాలు ఒకే దిశలో కుడివైపుకు బయటకు వెళ్తాయి. అలా జరిగితే ఆ గ్రహ శకలంపై ఏం ప్రభావం పడుతుంది అనుకుంటున్నారు? అది బయటకు వెళ్ళిన దిశకు వ్యతిరేకంగా ఆ రాకెట్ ఆ గ్రహ శకలంపై ఒక బలాన్ని ప్రయోగిస్తుంది. అంటే రాకెట్ గ్రహ శకలాన్ని నెట్టుతుంది. ఆ బలాన్ని మనం ఒక బాణంతో చూపించవచ్చు. బాణం యొక్క పొడవు అనేది దాని పరిమాణం అలానే ఆ బలం పనిచేసే దిశను సూచిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎడం వైపుకు నెట్టుతున్నాం అనుకోండి. ఎడం వైపుకు నెట్టినప్పుడు గ్రహ శకలం కేవలం ఎడం వైపుకు కదలడం మాత్రమే కాదు, అది వేగం పెరుగుతూ కదలడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ గురించి ఆలోచిద్దాం. నీ స్నేహితుడు కూడా అక్కడే ఉన్నారు అనుకోండి. అతను కూడా ఈ గ్రహ శకలానికి మరోవైపున అదే విధమైన మరో రాకెట్ని అమర్చాడు అనుకోండి. మరి మీ ఇద్దరు ఆ రాకెట్లను ఒకే సమయానికి ఆన్ చేశారని అనుకుందాం. అప్పుడు ఒక రాకెట్ ఒక దిశలో నెట్టుతుంది, ఇంకొక రాకెట్ దానికి వ్యతిరేక దిశలో నెట్టుతుంది. ఇవి ఒకేసారి జరిగితే ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గ్రహ శకలంపై 2 రెట్ల బలం పనిచేస్తున్నట్లు కనిపించినా సరే ఆ బలాలు వ్యతిరేక దిశల్లో ఉన్నాయి. అందువల్ల అవి ఒకదానికొకటి రద్దు చేసుకుంటాయి. అంటే మొత్తం మీద ఫలిత బలం అనేది శూన్యం అవుతుంది. కాబట్టి ఈ గ్రహ శకలం ఆస్ట్రాయిడ్ అనేది ఎలాంటి త్వరణాన్ని పొందదు. అంటే కదలికలో మార్పు అనేది ఉండదు. ఇప్పుడు ఈ పరిస్థితిని సరిచేయాలని ఒక మూడవ స్నేహితుడు అనుకున్నాడని ఊహించుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీ దగ్గర మొదటి ఉన్న 2 బలాలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి రద్దు చేసుకుంటున్నాయి. ఎందుకంటే వ్యతిరేక దిశల్లో బలాలు అనేవి ఉన్నాయి కనుక. కానీ ఇప్పుడు దీంతో పాటు ఒక కొత్త బలం కూడా చేరింది. ఆ బలాన్ని ఈ విధంగా గీసుకున్నట్లయితే ఇప్పుడు ఇదే ఫలిత బలం అవుతుంది. ఎందుకంటే ఎడమ వైపుకు పనిచేసే 2 రాకెట్ల బలాలు ఇక్కడున్నాయి. అలానే కుడివైపుకు పనిచేసే ఒక రాకెట్ బలము ఇక్కడ ఉంది. వాటి నుండి వచ్చే బలాల్ని ఇలా చూపించుకున్నాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే ఇది మనం మొదట చూసిన ఒకే ఒక రాకెట్ ఉన్న పరిస్థితికి సమానంగా ఉంటుంది. అంటే మళ్ళీ మనం మొదట చూసిన పరిస్థితికే వచ్చామన్నమాట. బలాలు అనేవి సమానంగా లేవు. ఫలిత బలం అనేది ఎడమవైపు ఉంటుంది. అందువల్ల గ్రహ శకలం అనేది ఎడమవైపుకు కదులుతుంది. ఇది మొదట మనం చూసిన ఒకే ఒక్క రాకెట్ ఉన్న పరిస్థితితో సమానం. ఇక్కడ ఫలిత బలం అంటే ఏమని అర్థమైంది? ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాలను కలిపితే వచ్చే మొత్తం బలాన్నే ఫలిత బలం, నెట్ ఫోర్స్ అని అంటాము. ఫలిత బలం అనేది శూన్యమైతే కదలికలో మార్పు అనేది ఉండదు. అదే ఫలిత బలం అనేది శూన్యం కాకపోతే కదలిక అనేది జరుగుతుంది. వస్తువు యొక్క కదలిక అనేది ఫలిత బలం మీద ఆధారపడి ఉంటుంది.